జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ప్రకటన 2:7. 7 నక్షత్రముల చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి, అల్ఫా ఒమేగ, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు, సజీవుడైన వాడు. 7 నక్షత్రములు 7 దీపస్తంభములు అనగా 7 దూతలు మరియు 7 సంఘములు అని అర్థం. ఎఫెసీ సంఘంతో సెలవిస్తున్నాడు, జయిస్తే జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానని. నీవు క్రీస్తు కలిగిన మనసును కలిగి, నీతి క్రియలు కలిగి దేవుని కొరకు కష్టపడాలి. సహనముతో దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఆత్మఫలము కలిగి నీవు చేయు ప్రతి పనిని ప్రేమతో చేయాలి. దేవుని ప్రేమించాలి, సాటి మానవుని కూడా ప్రేమించాలి. ఈ లోకములో తగిన అన్న వస్త్రాలతో ప్రభు యందు భయభక్తులు కలిగి నమ్మకముగా జీవించి త్యాగము చేసినచో, అంతం వరకు సహించినచో జీవవృక్ష ఫలములను భుజించదవు. దేవుడు నీకు జయకర జీవితమును దయచేసి దీవించునుగాక. ఆమేన్.